మీరు ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించాలంటే ఎలా? ఫస్ట్ అయితే ఫేస్‌బుక్ గురించి చెప్తాను. ఫేస్‌బుక్‌లో అయితే పర్టిక్యులర్‌గా మనకి క్రైటీరియాతోనైతే సంబంధం ఉండదండి. క్రైటీరియాతోని సంబంధం ఉండేటివి స్టారు, సబ్స్క్రిప్షన్. వీటికైతే మాత్రం మనకి 500 ఫాలోవర్స్ స్టార్ మానిటైజేషన్‌కి ఉండాలే. సబ్స్క్రిప్షన్‌కైతే మాత్రం మనకి కేవలము 10,000 ఫాలోవర్సే ఉండాలి. దీనికి గనుక క్రైటీరియా కంప్లీట్ అయిపోయిందనుకోండి, కానీ దీని నుంచెల్లి మనం మనీ తక్కువనే సంపాదించుకోవచ్చు. కానీ దీని తర్వాత ఇన్వైట్ ఓన్లీలో ఉన్న కంటెంట్ మానిటైజేషన్ సెటప్ గనక మనకొచ్చిందనుకోండి, మనం అప్‌లోడ్ చేసే ఫోటోసు, రీల్సు, లాంగ్ వీడియోసు, లైవ్, టెక్స్ట్ వీటన్నిటిని పోస్ట్‌ల నుంచెల్లి గూడా మనం మనీ సంపాదించుకోవచ్చు. ఈ మానిటైజేషన్ అయిన తర్వాత మనము టాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మానిటైజేషన్ సెటప్ జేసుకోవడము, బ్యాంక్ అకౌంట్ ఇవ్వడము, అలాగే సిగ్నేచర్ వెరిఫికేషన్ జేసుకోవడము, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందనుకోండి, దాని తర్వాత నార్మల్‌గా మనం సంపాదించుకున్న డబ్బులన్నీ గూడా మన బ్యాంక్‌లోకి ప్రతి మంత్ గూడా మనం సంపాదించుకున్న దాన్ని బట్టి $100 అయితే యాడ్ అవుతూనే ఉంటాయి. సేమ్ ఇదే విధంగా మనకి యూట్యూబ్‌లో గూడా ఉంటది. యూట్యూబ్‌లో మనకి మానిటైజేషన్ గావాలంటే మనకి నార్మల్‌గా 3000 హవర్స్‌తోని అలాగే 500 సబ్‌స్క్రైబర్స్‌తోని గూడా మనకి మానిటైజేషన్ అవుతది. అది నార్మల్ మానిటైజేషన్. కానీ మనకి యాడ్స్ ప్లే అయ్యి మనీ సంపాదించుకోవాలి అనంటే మనకి 4000 వాచ్ టైమ్ గావాలి. అది లాంగ్ వీడియోస్‌తోని. ఒకవేళ మీరు ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే పెడతారు అనంటే షార్ట్ వీడియోస్ మనకి 1,00,00,000 వ్యూస్ గనక 90 డేస్‌లో వచ్చినాయనుకోండి, మనకి మానిటైజేషన్ సెటప్ అయిపోతది. ఈ సెటప్‌లో గనక మనము చూసుకుంటే ఫస్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర, దాని తర్వాత యాడ్‌సెన్స్ అకౌంట్ దగ్గర యాడ్‌సెన్స్‌లో మనము ఐడీ వెరిఫికేషను, అడ్రెస్ వెరిఫికేషను, దాని తర్వాత యూఎస్ టాక్స్ ఇన్ఫో, దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ గూడా ఫిలప్ జేసేసుకున్నామనుకోండి. దాని తర్వాత మనకు $100 దాటినియనంటే ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్‌లోకి మనీ యాడ్ అయిపోతాయి. ఇలా యాడ్ చేసేటప్పుడు మనకి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా గాకుండా మీరు సెపరేట్‌గా నా గైడెన్స్ తీసుకొని ఇవన్నీ గూడా సెటప్ జేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. మన ఛానెల్‌లో గనక మీ మెంబర్‌షిప్‌లో జాయిన్ అయ్యారనుకోండి, ప్రతి ఒక్క దాన్ని అంటే ఓన్లీ మానిటైజేషన్ గైడెన్స్ అనే గాకుండా మన అకౌంట్ లాగిన్ ప్రాబ్లమ్‌లో ఏది పడినా గూడా నేను రికవరీ చేసి అయితే ఇస్తాను.